నమస్కారం. ఎన్సన్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన సిపి సాయి చైతన్య. వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు. ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా పూజారి శ్రావణి బాధ్యతలు. ఆమెను సన్మానించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు. పోచంపాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి మృతితో విద్యార్థి సంఘాల ఆందోళన. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులతో పాటు వివిధ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు సైతం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్గా గెలుపొందినందుకు వారికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, సర్పంచ్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు తన వంతుగా అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అంకాపూర్ సర్పంచ్గా గెలుపొందిన దేవేందర్ రెడ్డిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందిన అంకాపూర్ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా నూతన సర్పంచ్ దేవేందర్ రెడ్డి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులున్నారు. ఆధిపత్య పోరు, అహంకారం, అధికారం ఇవన్నిటిని కూడా త్యజించి ఈరోజు బలమైనటువంటి తీర్పు, ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణలోనే హైయెస్ట్ పేరు పొందినటువంటి అగ్రికల్చర్తో పాటు పట్టణీకరణ కానీ, అలాగే హరిపూర్ సర్పంచ్గా గెలుపొందిన పార్దెం మనీషా సంజీవులను ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన గ్రామ పంచాయతీకి తొలి సర్పంచ్గా ఎన్నికైన మనీషా సంజీవులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి చక్రధర్, గౌరవ అధ్యక్షులు పద్మయ్య, సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, పోహార్ క్రాంతి, రాజేష్, కేతన్, దినేష్, ఈసీ నెంబర్ చేతన్ తదితరులు ఉన్నారు. మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి బాలిక లిఖిత మరణంపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యు, పీఓడబ్ల్యూ నాయకులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సత్తెక్క, ఏరియా అధ్యక్షులు నిఖిల్ మాట్లాడుతూ, లిఖిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఉదయం నుంచి తీవ్ర వాంతులు చేసుకుంటున్న తల్లిదండ్రులకు కనీసం సమాచారం కూడా ప్రిన్సిపల్ అందించకుండా నిర్లక్ష్యం చేసి అమ్మాయి మరణానికి కారకులయ్యారని అన్నారు. పరిస్థితి విషమించినప్పటికీ నిర్మల్కు తీసుకెళ్లినా అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించినప్పటికీ ఫుడ్ పాయిజన్ కారణంగా పూర్తిగా ఆరోగ్యం వికటించి మరణించిందని అన్నారు. లిఖిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, నాయకుడు పద్మ, రాజు, సాయి, లిఖిత మరియు విద్యార్థులు తదితరులు ఉన్నారు. సాయి లిఖిత విద్యార్థి 8వ తరగతి చదువుతుంది. ఆమెకు వయసు ఆ తరగతులు బట్టి చూస్తే 12-13 సంవత్సరాల పాప. ఈరోజు తల్లిదండ్రులకు పెంచశాతగాక కాదు హాస్టల్ ఇవ్వడం, చదువుతో పాటు తెలివి జ్ఞానం వస్తుందని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్ వేస్తే ఈరోజు ఇక్కడున్న సిబ్బంది వాళ్ళతో కూరగాయలు పోయించడము, వాళ్ళతో గడ్డి వీగించడము, రకరకాల పనులు చేపిస్తున్నారు. తిన్న తిండి కూడా పిల్లలకు ప్రజల సహకారంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
నిజామాబాద్లో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు మరియు పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పాటు అందించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ఆర్మూర్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పూజారి శ్రావణిని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాల్వా మెమోంటోతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని, ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచాలని, కోతులు కుక్కల బెడదను పరిష్కరించాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కిషన్, నవీన్, విజయ్, సునీల్, పండరి తదితరులు ఉన్నారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించి వారికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ శుభాకాంక్షలు చెప్పారు. సిరికొండ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండలంలో 90% సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు విజయం సాధించారని, వారికి నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నాయకత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి నేతృత్వంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న మరియు కిషన్ కేత్ అధ్యక్షుడు నర్సారెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యం నిర్మించడానికి ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో గ్రామాలలో చేసే అభివృద్ధి ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుందని దీన్ని గ్రహించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను గ్రామంలో ప్రాధాన్యత కలిగిన సమస్యలపై వెచ్చించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. అలాగే ఇక్కడి ప్రాంతంలో భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు పండించడం జరుగుతుందని, రైతులపై ఇక్కడి ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాయకులందరూ కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, జిల్లా నాయకులు ఎర్రన్న, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన మన మండలం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. మనం చెప్తే ఏది కూడా ఆయన కాదనడు. మనకు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు మీకు చిన్నవాళ్ళగూడ దగ్గర ఒక చెక్ డ్యామ్, కొండూరుకు ఒక చెక్ డ్యామ్, త్వరలోనే ఒక 10 రోజుల్లో దానికి ఒకవేళ కోడ్ వెళ్ళిపోయిన తర్వాత శంకుస్థాపన జరిగి పని మొదలవుతుంది. అంటే మీకు తెలియకుండా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా జరిగే విషయాలు కానీ కొన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామం, మనకి ఇక్కడ కెనాల్ లేదు, చెరువులు లేవు, మనం కేవలం భూగర్భ జలాల మీద, కరెంటు మీద ఆధారపడి పంటలు పండిస్తాం. అయితే ప్రభుత్వం పరంగా మనకు ప్రత్యేక శ్రద్ధ చూపేటటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీరు కూడా అదేవిధంగా నిన్నటికి ఎన్నికలు అయిపోయినాయి, పోటీ జరిగింది, ఒకరి మీద ఒకరం నిలబడి పోటీ చేసుకున్నాం. అవన్నీ మర్చిపోయి గ్రామాభివృద్ధి కొరకు కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా అవకాశం మా వంతు బాధ్యతగా మీతో సంప్రదించి సహకరించి ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చి ప్రభుత్వ దృష్టికి తెచ్చి పనిచేయడానికి మేము మీతో ఉంటామనేటువంటి మాట తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ధర్మకర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన అయ్యప్ప మాలాదారుల నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు పెద్ద ఎత్తున భిక్షా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 26వ తేదీ వరకు అయ్యప్ప భిక్షా కార్యక్రమం కొనసాగుతుందని, అయ్యప్ప మాలాదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్టీసీ అధికారులు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ఖండిస్తూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాలనీ ప్రధాన రోడ్డు ఎదుట ధర్నా చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిని చేరుకొని కాలనీ వాసులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడిస్తానని వినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే తమ సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. ఆర్మూర్ మండలంతో పాటు ఆలూరు మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల అనంతరం అధికారులు కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ సర్పంచ్గా ఎర్రం శ్రీనివాస్, ఆలూరు మండలం దేగం సర్పంచ్గా ఇట్టెడి లింగారెడ్డి, బిర్దపల్లి సర్పంచ్గా యాళ్ల సాయిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా గ్రామములకు ఎన్నికలు కొనసాగాయి. పంచాయతీ ఎన్నికల్లో రాంపూర్ సర్పంచ్గా లావణ్య రాజేందర్, గగ్గుపల్లి సర్పంచ్గా కొండి నడిపి గంగాధర్, అమ్దాపూర్ సర్పంచ్గా లింబాద్రి, హరిపూర్ సర్పంచ్గా పార్దెం మనీషా సంజీవ్, మచర్ల సర్పంచ్గా కట్ట మల్లవ్వ, ఖానాపూర్ సర్పంచ్గా బోదాస్ నర్సింహులు, కోమన్పల్లి సర్పంచ్గా కావ్య ప్రవీణ్ గౌడ్, ఆలూరు సర్పంచ్గా ముక్కెర విజయ్, పిప్రి సర్పంచ్గా బందెల కిరణ్ డింపు, ఫతేపూర్ సర్పంచ్గా ప్రనూక నాగరాజు గౌడ్, చేపూర్ సర్పంచ్గా సారంగి శాంతికుమార్, మంతని సర్పంచ్గా గొల్ల గంగారాం, మగ్గిడి సర్పంచ్గా చంద్రకాంత్ గౌడ్, అంకాపూర్ సర్పంచ్గా దేవేందర్ రెడ్డిలు ఎన్నికల్లో గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులు వార్డు సభ్యులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నందిపేట మండల సర్పంచ్గా గెలుపొందిన ఎర్రం లింగం నందిపేట మండల కేంద్రంలో మరింత అభివృద్ధి చేయాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ అన్నారు. నూతన సర్పంచ్గా గెలుపొందిన ఆయన్ను రాజశేఖర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. నందిపేట మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని, రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో ముందు నడవాలని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన పేరును నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, పలువురు నాయకులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు ఎంతో శుభగడియలుగా నేను భావిస్తాను. నా నేటివ్ అయినటువంటి నందిపేట్ గ్రామంలో చిన్నప్పటి నుంచి కష్టానికి, శ్రమకు, సేవకు, మానవత్వానికి, ప్రేమకు మారుపైన అయినటువంటి లింగమన్న అంటే మా అందరికి కూడా కుల మత వర్గ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి మనిషి అయినటువంటి లింగమన్న ఈరోజు ఉపాధి హామీ పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని ఈరోజు జీవో కాపీని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే పేరుతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై నడిచే సంక్షేమ పథకంగా మార్చిందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు ఉపాధి హక్కును కీలక పాత్ర చేస్తూ గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం వాటాను తగ్గిస్తూ రాష్ట్రాలపై భారాన్ని మోపి దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మరొక వైపు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ పేదలకు ఉపాధిని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అర్థమవుతుందని అన్నారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకుని ఉపాధి హామీ కూలీలకు కూలీ రేట్లు 600 రూపాయలకు రోజు పెంచుతూ 200 రోజుల పనిని కల్పించాలని, ఉపాధి హామీ చట్టం మార్పును ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నల్వల నర్సయ్య, అనిత, ఉద్దవ్, అంజయ్య, కృష్ణ మరియు బుచ్చన్న, గణేష్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ కూలీలకి పని దినాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం గతంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినటువంటి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కూలీలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ ఉపాధి హామీ కూలీలకి ఈరోజు 150 రోజులకు పైగా ఉపాధిని కల్పించాలని
ఒకవైపు కూలీలు అడుగుతూ ఉంటే దాన్ని 120 రోజులకు మాత్రం పెంచి బడ్జెట్లో ప్రతి సంవత్సరం నిధుల్ని కోత విధిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 60% కేంద్రం 40% రాష్ట్రం భరించాలనేటువంటి ఆలోచనతో చట్టం తీసుకురావడం జరిగింది. దీని మూలంగా అనేక రాష్ట్రాలు ఇప్పటికే అప్పుల పాలై నిధుల కొరతతోటి అభివృద్ధిని కుంటుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 60% 40% నిధుల పేరుతోటి రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఉపాధి దెబ్బతిని ఆర్థికంగా మరింత చిక్కిపోయేటువంటి పరిస్థితి. జనవరి 6న జరిగే పీడీఎస్యు మహాసభలను విద్యార్థి లోకం విజయవంతం చేయాలని పీడీఎస్యు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ ముందర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఉద్యమాల పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో 1970వ దశకంలో భగత్ సింగ్, చెగువేరా వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నక్సల్ బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల ఒరవడిని కొనసాగిస్తూ పురుడు పోసుకున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం శాస్త్రీయ విద్యా సాధన, సమాజ స్థాపన లక్ష్యంగా సమాజంలో ఉన్న అన్ని అసమానతలకు వ్యతిరేకంగా అందరికీ సమానమైన న్యాయమైన విద్య కోసం అర్ధశతాబ్దానికి పైగా పోరాడుతుందన్నారు. విద్యార్థి ఉద్యమంలో అనేక మంది అమరవీరులయ్యారన్నారు. నేడు విద్యారంగ సమస్యల వలయంలో చిక్కుకుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూల విధానాలను విద్యలో అవలంబిస్తున్నారని, విద్యార్థి ఉద్యమాన్ని మరింత పదునెక్కించడం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం విప్లవాల గడ్డ వరంగల్ జిల్లా కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీల్లో జరిగే పీడీఎస్యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులు మరియు అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు నిఖిల్, నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి సాయి కిరణ్, నగర కోశాధికారి ప్రసాద్, నాయకులు రాహుల్, ప్రవీణ్, మస్తాన్, అభినయ్, రాకేష్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలు జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. దీనికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ కూడా హాజరై ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి. ఈ 3 రోజులు జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ పరిస్థితులు, అదేవిధంగా విద్యా వ్యతిరేక విధానాలను, విద్యార్థుల సమస్యలను ముఖ్యంగా ఈ 3 రోజులలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రూపొందించుకుంటున్నారు. పారిశుద్ధ్యంపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టర్ గురువారం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ సమీపంలో గాయత్రి నగర్లో ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల పక్కన చెత్త పారవేయకుండా చేపట్టిన చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల్లోని చెత్తను వేయాలని, రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడతాయనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల అవగాహన పెంచాలని అన్నారు. పారిశుద్ధ్య సమస్య నెలకొనకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించేలా చూడాలన్నారు. మురుగు కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ యంత్రాల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించి వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగరం శివార్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల ద్వారా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభతరం అవుతుందన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ తదితరులున్నారు. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నాయకుల మనోవేదనకు బీజేపీ గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును సైతం తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చు, కానీ చివరికి సత్యమే గెలుస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమీ తెలియదన్నారు. తమది అహింసా మార్గమని, అందుకే శాంతియుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన కేసులు పెట్టారో ఇవాళ కూడా తప్పుడు కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో భాగమే నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఈడీ ద్వారా కేసులు పెట్టించి 2014 నుంచి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా బీజేపీ కార్యాలయం ముందు కూర్చొని శాంతియుత నిరసన జరపదలుచుకున్నాం. తద్వారా దేశ ప్రజలకు తెలవాలి మోడీ, అమిత్ షా తీరు, ఇవాళ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు. ఇవాళ మోడీ తన తప్పు తెలుసుకొని దేశ ప్రజలకు క్షమాపణ. శబరిమలైకు వెళ్లే ప్రత్యేక మార్గాలను శబరిమలై ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం మరమ్మతులు చేస్తూ కొత్త మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. ఎరిమేలి మీదుగా సాంప్రదాయ పెద్దపాదం అటవీ మార్గం గుండా నడిచి శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక పాస్ అందించబడుతుంది. ముక్కులి వద్ద పాస్ పంపిణీ జరుగుతుంది మరియు అటవీ శాఖ ద్వారా జారీ చేయబడుతుంది. ఈ నిర్ణయం యాత్రికుల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ను తీరుస్తుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు గతంలో వచ్చిన తర్వాత చాలా గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బంది తొలగిపోయి యాత్రికులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్త ఏర్పాటు ప్రకారం సాంప్రదాయ అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరక్కూటం నుండి చంద్రనందన్ రోడ్డు మరియు నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుంచి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది. శబరిమల పవిత్ర యాత్ర చేపట్టే వేలాది మంది యాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి ఈ చర్యను విస్తృతంగా స్వాగతించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించి బీజేపీ పెట్టిన అక్రమ కేసులపై నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న సందర్భంలో గురువారం రోజు కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను తప్పుపట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ, బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం, ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన సిపి సాయి చైతన్య. వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు. ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్గా పూజారి శ్రావణి బాధ్యతలు, ఆమెను సన్మానించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు. పోచంపాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి మృతితో విద్యార్థి సంఘాల ఆందోళన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.